హలో అండి, నేను మీ రేణు టిన్సీ. లియోనియా హోలిస్టిక్ డెస్టినేషన్. లియోనియా అనేది ఒక రిసార్ట్. ఇది హైదరాబాద్లోని షామీర్పేటలో ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అండి. మంచి అనుభవాన్ని ఇస్తుందండి. ఇక్కడ ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. గ్రూప్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. చుట్టంతా గ్రీనరీగా ఉంటుందండి. చూడ్డానికి ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము అక్కడ స్టే చేయడానికి వెళ్ళాము రిసార్ట్లో. ఇక్కడ మనం స్టే చేయడానికి అన్ని సౌకర్యాలతో కూడిన బ్యాంకెట్ హాల్స్ అండ్ మల్టీప్లెక్స్ థియేటర్, స్పా, వెల్నెస్ సెంటర్, బొటిక్ షాపులు కూడా ఉంటాయి. చూడండి చుట్టూ అంతా గ్రీనరీగా ఉంది లొకేషన్. మేము చాలా బాగుంది అనేసి మేము అక్కడే ఫొటోస్ దిగుతున్నాము. మనం వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారండి. సో మేము మా రూమ్కి తీసుకొని వెళ్తున్నారు. చుట్టూ ఎంత గ్రీనరీగా ఉందో చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలకు మా హస్బెండ్ సర్ప్రైజ్ చేశాడు. పూల్ వ్యూ ఉన్న రూమ్ తీసుకున్నాడు. సో అదే ఇప్పుడు చూపిస్తాడు. పిల్లలు చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారో. ఇదిగో ఇక్కడ సర్ప్రైజ్ చేస్తున్నాడు. అస్సలు స్విమ్మింగ్ పూల్ చూస్తే అస్సలు ఆగలేమండి. ఎంత ఇష్టం వాటర్ అంటే నాకు, మా పిల్లలకు కూడా అంతే అండి. ఫుల్ ఇష్టము. అసలు స్విమ్మింగ్ పూల్ కనిపించిన, బీచ్లు కనిపించిన అస్సలు ఆగలేము మేము. సో అందుకోసమనే మా హస్బెండ్ స్విమ్మింగ్ పూల్ ఉన్న రూమ్సే బుక్ చేశాడు. పూల్ వ్యూ చూడండి, మా చిన్నోడు అప్పుడే అందులోకి దిగి ఆడాలి అనేసి చూస్తున్నాడు. సో కొన్ని అక్కడ పిక్స్ తీసుకున్నాము. కాస్త అక్కడ రిలాక్స్ అయ్యి తర్వాత మేము స్టార్ట్ అయ్యామండి. అక్కడ చాలా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయన్నాం కదా, అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా ఇది రెస్టారెంట్ దగ్గరండి. మినీ పార్క్ ఉంటుంది, గేమ్ జోన్. ఆ తర్వాత అక్కడే ఉన్న కొన్ని గేమ్స్ అనేవి ఆడుకున్నారు పిల్లలు. పెద్ద లూడో ఉంటుందండి, బాగుంటుంది, చాలా ఫన్గా ఉంటుంది ఆడుతుంటే. మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎండ ఉంది కదా వద్దులే అనేసి మేము ఇక్కడే ఉండి ఆడుకున్నాము. కానీ స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ అండి, అది మార్నింగ్ 10 to 5 వరకు ఉంటుంది. రెయిన్ డ్యాన్స్ విత్ రెయిన్ డ్యాన్స్, డీజే. తర్వాత నార్మల్గా ఆడుకోవచ్చు. అవుట్ సైడ్ వాళ్ళకు కూడా స్విమ్మింగ్ పూల్ అనేది అలో ఉందండి. అమౌంట్ ఉంటుంది దానికి, ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ప్లస్ గేమ్స్ ఆడుకుంటానికి. ఇలా స్టే చేసిన వాళ్ళ ప్యాకేజ్ ఉంటుంది. ఇక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళామండి, వాటర్ పార్క్కి. చూడండి రెయిన్ డ్యాన్స్ విత్ డీజే ఇట్లా డ్యాన్స్ వేస్తున్నారు అందరూ. అస్సలు ఇంకా మేము ఆగలేకపోయాము. సో మనం అలా డైరెక్ట్గా దిగేయకూడదు, నైలాన్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాలి. సో మా హస్బెండ్ అవి తీసుకుంటున్నాడు. ఇంకా అవి తీసుకున్న దాకా మేము ఇక్కడ నిలబడి అవన్నీ చూసుకుంటూ ఫొటోస్ దిగాము కొన్ని.
మాకు యాక్చువల్గా స్విమ్మింగ్ రాదు, అయినా కానీ వాటర్ని చూస్తే అస్సలు ఆగలేమండి. ఫుల్ ఆడుకుంటాము. ఎక్కువగా ఫ్రీ దొరికినప్పుడల్లా వెళ్తామండి ఎక్కువ వాటర్ పార్క్స్కి, అలాగే బీచ్లకి. ఇంకా దిగామండి, ఆటలోకి దిగాము. ఇంకా ఇది కిడ్స్ పూల్ అండి. కిడ్స్ పూల్లోనే నేను కూడా ఆడుకుంటున్నాను. ఇలా స్లైడర్స్ పై నేను మా పిల్లలు ముగ్గురం కలిసి ఆడుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాము వాటర్లో. ఇలా మినీ వాటర్ పార్క్లో ఫుల్ సరదాగా థ్రిల్గా గడపొచ్చండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయండి, అవుట్డోర్ గేమ్స్. వాలీబాల్, బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్, శాండ్ వాలీబాల్, సైక్లింగ్ చేయొచ్చు, అలాగే పెయింట్ బాల్, బ్యాడ్మింటన్, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. సో మాకు ఎక్కువగా వాటర్లో ఆడటం ఇష్టం కాబట్టి మేము ఎక్కువగా వాటర్లోనే చాలాసేపు ఆడుకున్నాము. 6 దాకా 6:30 అయిన దాకా అలాగే ఆడుకున్నామండి. ఇంకా చలి పెట్టడం స్టార్ట్ అయ్యింది. ఇది అడల్ట్ స్విమ్మింగ్ పూల్ అండి. నేను మా పాప ఇందులో ఆడుకున్నాము. ఇది చిన్నపిల్లలకు అలో లేదండి, పెద్దవాళ్ళకి ఓన్లీ. ఫుల్ స్ట్రైట్గా ఉంటుందని చాలా భయపడ్డాను. నేను మా పాప ఎక్కుదామని వచ్చాము, కానీ అక్కడ ఉన్న వాళ్ళు వద్దు, చిన్నపిల్లలకు అలో లేదు అని చెప్పారు. మా పాపను వద్దని చెప్పారు. సో నేను ఒక్కదాన్ని. ఫుల్ భయం వేసిందండి. అసలు కింద పడిపోతున్నానేమో అన్నట్లు అనిపించింది. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్కి వచ్చాము. అవుటర్స్కి అయిపోయిందండి టైమింగు. ఇది మేము రిసార్ట్లో స్టే చేస్తున్నాం కాబట్టి మాకు ఇంకా టైం అనేది ఉంది. మేము ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, 9 వరకు కూడా. సో అందరు వెళ్ళిపోయారు అవుట్ సైడ్ వాళ్ళు. అయితే డీజే 5 వరకే ఉంటుందండి. డీజే విత్ రెయిన్ డ్యాన్స్ అనేది 5 వరకు ఉంటుంది, ఈవినింగ్ 5 వరకు. ఇలా ఆ రోజు మొత్తం ఇలా ఆడుకొని నైట్ వరకు ఆడుకొని తర్వాత మేము రూమ్కి వెళ్ళామండి. ఇంకా మా హస్బెండ్ని ఆడమంటే ఆడలేదు అసలు. సో మేము ముగ్గురం ఆడుకున్నాము. మా చిన్నోడికి ఇంకా సరిపోయింది. వాడైతే చాలా భయపడతాడు. చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్లోనే ఆడుకుంటాడు. నేను పట్టుకుంటా ఎత్తుకుంటా రా అన్నా కానీ పెద్ద దాంట్లోకి అస్సలు రాడు. వాడికి చాలా భయం. ఇంకా రూమ్కి వచ్చేసాం. మేము ఫ్రెష్ అయ్యాము. మా వారు అక్కడ ఆడలేదు కానీ ఇక్కడికి వచ్చి రూమ్ దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడుకున్నాడు, ఎంజాయ్ చేశాడు.
కానీ చాలా చల్లగా ఉన్నాయండి అక్కడికంటే వాటరు. ఈ స్విమ్మింగ్ పూల్లో చాలా చల్లగా ఉన్నాయి. నైట్ వరకు అలాగే ఆడుకున్నాడు. అలా ఎంజాయ్ చేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాడు తను కూడా. తర్వాత మేము నైట్ డిన్నర్ రూమ్లోకే తెప్పించుకున్నామండి. రూమ్ సర్వీసింగ్ కూడా ఉంటుంది మనకు. సో మేము రూమ్లోకి ఆర్డర్ పెట్టేసుకున్నాము. అవి తిని నైట్ బయటికి వెళ్ళామండి. సరదాగా వెళ్దాము కాసేపు అని వెళ్ళాము. అక్కడే ఉన్న రెస్టారెంట్ దగ్గరలోనే పార్క్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళాము. పిల్లలు మేము మళ్ళీ ఆడుకుంటాం లూడో అని అంటేను సరే అనేసి అక్కడి నుంచి మళ్ళీ మేము తిన్న తర్వాత మనకు కూడా జస్ట్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి వెళ్ళాము. బాగుందండి నైట్ వ్యూ. ఇక్కడ లైవ్ షోస్ జరుగుతాయి. అక్కడ వ్యూ బాగుందనేసి మా పిల్లల్ని వీడియో తీశాను. మొత్తం లైటింగ్స్ పెట్టేశారు అక్కడ ఉన్న చెట్లన్నిటికీ. చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేశారు చీకట్లోనే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము నేను మా పాప ఇద్దరం కలిసి స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నాము. సో మా చిన్నోడు లేచి వచ్చాడు. ఇల్లు చల్లగా ఉన్నాయండి వాటర్ అయితే. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా లోతుంది. మా చిన్నోడు కూడా అస్సలు ఆగలేడు కదా, వాడు కూడా దిగేశాడు అలాగే. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అండి. సో మేము అందుకోసమని ఇలా స్టే చేయడానికి వచ్చాము ఈ రిసార్ట్కి. చిల్ అవుదామని అండ్ సెలబ్రేట్ చేసుకుందామని. సో మా పాప మా చిన్నోడు ఇద్దరు కలిసి మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చారు. కప్పు కాదు డాడీ, ఇది నేను ఇచ్చాను. వాచ్. ఇలా కొన్ని ఫొటోస్ దిగి నెక్స్ట్ మేము స్టార్ట్ అయ్యామండి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. చాలా బాగున్నాయి బ్రేక్ఫాస్ట్లో. అంత బఫెట్ అండి. బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఇష్టం వచ్చినవి తినొచ్చు. అన్నీ ఉన్నాయండి. ఇవి లేదు అది లేదు అనుకుంటా. బర్గర్లు, కర్డ్లోనే ఒక 4-5 టైప్స్ ఉన్నాయండి. అలా ఫుల్ వెరైటీస్ ఉన్నాయి. స్వీట్స్, కేక్లు, టిఫిన్స్ కూడా, ఆమ్లెట్స్ కూడా అప్పటికప్పుడు ఆమ్లెట్. అప్పటికప్పుడు మనకు ప్లేన్ అయితే ప్లేను, విత్ మసాలా అయితే మసాలా, మనకి ఏదంటే అది రెడీగా చేసి ఇస్తున్నారు. వేడి వేడిగానే సర్వ్ చేశారు. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము అక్కడే ఉన్న ఆ పార్క్లో మళ్ళీ కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లలు. చాలా ఫన్ ఉంటుందండి. మేము కూడా ఆ రోజు నైట్ ఆడుకున్నాము, ముందు రోజు నైట్.
ఇక్కడ మా పిల్లలు మా హస్బెండ్ ముగ్గురు కలిసి ఆడుతున్నారు. నేనేమో ఉయ్యాలు ఊగుతున్నాను. ఇది రెస్టారెంట్ దగ్గరే అండి ఫొటోస్. ఇక్కడ నేను పడుకుంటేను మా చిన్నోడు నేను ఉయ్యాలు ఊపుతాను అని వచ్చి ఊపుతున్నాడు. ఇవి ఇండోర్ గేమ్స్ అండి. ఇండోర్ గేమ్స్ ఆడటానికి వెళ్ళాము. చాలా గేమ్స్ ఉన్నాయండి ఇండోర్ గేమ్స్లో కూడా. చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, టగ్ ఆఫ్ వార్, టేబుల్ టెన్నిస్, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. సో క్యారమ్స్ ఆడుకున్నాము. మన మినీ వాటర్ పార్క్ దగ్గరే ఉంటుందండి ఈ ఇండోర్ గేమ్స్ అనేది. మనకి ఇవే కాకుండా బంగీ జంప్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో బంగీ జంప్ ఇష్టపడే వాళ్ళకు మంచి ప్లేస్ అండి. మళ్ళీ మేము అసలు ఆడొద్దనుకున్నాము ఇంకా వాటర్లో. కానీ వాటర్ చూడగానే మేము ఆగుతామా, ఇంకా ఆగలేక మళ్ళీ వచ్చేసి అలాగే ఆడుకున్నారు పిల్లలు. అవుట్ సైడర్స్కి ఇంకా టైం కాలేదు కాబట్టి, వాళ్ళు లేరు కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది. ఇలా కొన్ని నేను పిక్స్ తీసుకున్నాను మొత్తం. ఈ అడల్ట్ స్లైడర్స్ చిన్నపిల్లలకు అలో లేదు కదండి. మా పాపని ముందు రోజు ఆడనివ్వలేదు ఆన్ డ్యూటీలో వాళ్ళు. సో ఇప్పుడు ఎవ్వరు లేరు అక్కడ. తన ఏజ్ ఉన్న పిల్లోడు ఒకడు ఆడాడంట, అది చూసింది మా పాప. అతను కూడా నాకంటే చిన్నగా ఉన్నాడు, ఆడాడు. నేను ఆడతా పోయా అని ఎక్కి తను కూడా అలా స్లైడింగ్ అనేది చేసింది. ఇలా మా హస్బెండ్ బర్త్డేని లియోనియా రిసార్ట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదండి లియోనియా రిసార్ట్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. స్పెషల్గా ఫుడ్ చాలా బాగుంటుందండి ఇందులో. మేము ఇక రిటర్న్ అయ్యాము ఇంటికి. ఇలా అక్కడి నుంచి వచ్చాక బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నామండి వాళ్ళ ఫ్రెండ్స్తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.